21వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తి ఏదో తెలుసా? మొదట 19వ శతాబ్దంలో ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ఆస్తి భూమి. అందుకోసమే విపరీతంగా యుద్ధాలు జరిగేవి. ఈ భూమి కోసమే విస్తరణవాదంతో యూరోపియన్ దేశాలు ప్రపంచంలోని చాలా దేశాలని బానిసలుగా చేసుకున్నాయి. ఆ తర్వాత 20వ శతాబ్దానికి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. టెక్నాలజీ వచ్చింది. దాంతో 20వ శతాబ్దంలో అత్యంత విలువైన ఆస్తిగా ఆయిల్ మారింది. అందుకే 20వ శతాబ్దంలో ప్రపంచ దేశాల మధ్య జరిగిన అన్ని యుద్ధాలు ఈ ఆయిల్ కోసమే. ఇక 21వ శతాబ్దంలో ఈ ప్రపంచంలో అత్యంత విలువైన ఆస్తిగా డేటా మారిపోయింది. ఇప్పుడు డేటా కోసం దేశాల మధ్య యుద్ధాలు జరగట్లేదులే కానీ కార్పొరేట్ కంపెనీలు ఒకదాని మీద ఒకటి పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత విలువైన ఈ డేటా ఎవరి చేతిలో ఉందో తెలుసా? భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా పేరు పొందిన అంబానీ చేతిలో ఉంది. ఎట్లా అంబానీ చేతుల్లోకి ఈ భారతీయుల డేటా పోయింది? ఇప్పుడు ఇండియాలో రియల్ యూజర్ డేటాబేస్ మొత్తం అంబానీ చేతిలోనే ఉంది. ఎట్లా సాధ్యమైంది రిలయన్స్కి ఇది? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది, పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రపంచం డిజిటల్ మయం అయిపోయింది. ఈ డిజిటల్ ప్రపంచంలో మనిషి అంతరాంతరాల్లోని విషయాన్ని తెలుసుకొని ఆ మనిషి ఆలోచనల్ని మార్చేసే శక్తి డేటాకు ఉంది. ఒక మనిషి తనకు అత్యంత సన్నిహితులతో, ఆప్తులతో, తోడబుట్టిన వాళ్ళతో ఎవ్వరితో పంచుకోలేని విషయాల్ని కూడా ఇంటర్నెట్ మన నుంచి సేకరిస్తుంది, దాన్ని డేటాగా మారుస్తుంది. అది ఎట్లా అంటే మీ ఆన్లైన్ కొనుగోళ్ల ద్వారా కావచ్చు, మీ బ్రౌజింగ్ హిస్టరీ ద్వారా కావచ్చు, మీ ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్ల ద్వారా కావచ్చు, మీరు ఆన్లైన్లో డబ్బు చేసే విధానం ద్వారా కావచ్చు, మీరు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, వాటికి వచ్చే లైకులు, ఆ తర్వాత మీరు ఇతరుల పోస్టులకు పెట్టే లైకులు, మీరు ఇతర పోస్టులకు పెట్టే కామెంట్లు, ఇట్లా మీరు నిత్య జీవితంలో ఇంటర్నెట్లో చేసే ప్రతి మూవు డేటా కింద కన్వర్ట్ అయిపోయి ఆ కంపెనీలకి కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ రోజుల్లో ఐటీ కంపెనీలకి డేటానే ప్రధానం. ఇట్లా సేకరించిన డేటా నుంచే ఈ కంపెనీలన్నీ పర్సనలైజేషన్, టార్గెటెడ్ యాడ్స్ ఇస్తాయి, ప్రిడిక్షన్స్ ఇస్తాయి, అనలిటిక్స్ ఇస్తాయి. ఇవాళ ఈ ఎలక్షన్లో జరిగే ఈ అనాలసిస్లు, ఎలక్షన్లో జరిగే సర్వేలు, వీటన్నిటికీ మూలం ఇట్లాంటి డేటానే. ఈ పొలిటికల్ పార్టీలు చేసే క్యాంపెయిన్లు, వాళ్ళు తీసుకునే నెరేటివ్స్, ఇవన్నిటికీ మూలం కూడా ఈ డేటానే. ఈ డేటా అంతా సేకరించి కావాల్సింది అమ్ముకొని అవసరమైంది వాళ్ళ దగ్గర పెట్టుకొని కంపెనీలు విపరీతంగా లాభాలు పొందుతున్నాయి. ఉదాహరణకి ఇన్ఫోసిస్ 2024లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ఈ డేటా ప్లస్ ఏఐ, ఈ రెండిటి మెరుగైన ప్రాక్టీసెస్ ద్వారా కంపెనీలు సంవత్సరానికి $460 బిలియన్ సంపాదించగలుగుతాయండి. అంటే డేటా మహత్యం ఏందో తెలుసుకోండి ఒకసారి. డేటా ఎంత బలమైంది అయిపోయిందో, ఎంత విలువైంది అయిపోయిందో ఒకసారి గుర్తించండి. 2024లో భారతదేశంలో డేటా అనలిటిక్స్ వాల్యూ ఎంతో తెలుసా? $3.5 బిలియన్, అంటే 280 నుంచి 300 కోట్ల రూపాయల మధ్య అన్నమాట. 2030కి వచ్చేసరికి దీని వాల్యూ $21.9 బిలియన్ వెలగడానికి అవకాశం ఉందంట. అంటే 1700 కోట్ల రూపాయలకు పైగా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. డేటా సంబంధిత మార్కెట్లు భారతదేశంలో చాలా వేగంగా ముందుకెళ్తున్నాయి. డేటా వాడకం పెరిగితే దాని విలువ కూడా పెరుగుతుంది. భారతదేశంలో రోజుకి 2.5 క్వింటిలియన్ల బైట్ల డేటా ఉత్పత్తి అవుతుంది. ప్రపంచంలో మొత్తం ఉత్పత్తి అయ్యే డేటాలో 20% భారతదేశం నుంచే ఉత్పత్తి అవుతుంది. కానీ డేటా సెంటర్ కెపాసిటీలో మాత్రం ప్రపంచంతో పోల్చుకుంటే కేవలం 6% మాత్రమే మన దేశంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారతదేశంలో కూడా అంబానీలు, అదానీలు, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి వాటిలతో కలిసి డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంత వాల్యూ ఉంది కాబట్టే ఈ డేటా సేకరణ కోసమే రిలయన్స్ ఒక మాస్టర్ స్కెచ్ చేసింది. దాని పేరే జియో. 2016లో జియో అనేది మార్కెట్లోకి వచ్చింది. ఈ టైంలో వస్తూనే పూర్తి ఉచితంగా డేటాని 6 నెలల పాటు ఏ యూజర్ నుంచి కూడా డబ్బులు లేకుండా ఫ్రీగా డేటా ఇచ్చేసింది. దీనివల్ల ఏమైందంటే కోట్లాది మంది యూజర్లు, వేరే కంపెనీల సిమ్ములు వాడేవాళ్ళు, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, ఇట్లా బిఎస్ఎన్ఎల్, ఇట్లా రకరకాల సిమ్ములు వాడే యూజర్లంతా జియోకి కన్వర్ట్ అయిపోయారు. మొదట్లో 6 నెలలు ఫ్రీగానే ఇచ్చింది, కానీ ఆ తర్వాత డేటాకి రేట్లు సెట్ చేసింది. అయినా కూడా మిగతా కంపెనీలతో పోలిస్తే జియో రేట్లు తక్కువనే ఉండేవి. ఈ జియో రాకముందుకు 1 GB మొబైల్ డేటా తీసుకోవడానికి 200 నుంచి 300 రూపాయల మధ్యలో ఖర్చు అయ్యేది ఒక సగటు ఇండియన్కి. ఎప్పుడైతే జియో వచ్చిన తర్వాత కేవలం 10 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో ఒక 1 GB డేటా దొరకడం స్టార్ట్ అయింది. ఈ దెబ్బతోటి భారతదేశంలో ఉన్న మిగతా టెలికాం కంపెనీలు కూడా మొత్తం రేట్లని తగ్గించాల్సిన అవసరం ఏర్పడ్డది. తగ్గించినాయి కూడా. అయినా కూడా ఈ రోజుకి జియోతో పోటీ పడలేకపోతున్నాయి. ఇదంతా చూస్తే జియో ఏదో ఉచితంగా జనాలకి డేటా ఇచ్చేస్తుంది ఎందుకు అనే అనుమానం రావచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.
మొత్తం 3000లో భారతీయుల డేటా మొత్తం తీసుకుంది. భారతీయుల మొత్తం డేటా అంటే జియో ఎంతమంది అయితే వాడుతున్నారో వాళ్ళందరి డేటా జియో దగ్గర ఉంది. జియో సిమ్ కార్డు తీసుకోవడానికి ప్రతి యూజర్ నుంచి ఆధారు, పాను, లేదంటే ఏదైనా ఐడి ప్రూఫ్, ఏజ్, అడ్రస్, అట్లనే ఫోన్ నెంబరు. జియో యూజర్లకు సంబంధించిన ఈ డేటా అంతా ఇప్పుడు జియో అంటే రిలయన్స్ దగ్గర ఉంది. అంటే దేశంలో అతిపెద్ద వెరిఫైడ్ యూజర్ డేటా ఇప్పుడు జియో దగ్గరనే ఉందన్నమాట. ఇంత పెద్ద ఎత్తున డేటా ఇంకా ఏ టెలికాం కంపెనీ దగ్గర కాదు కదా. ఎట్లాంటి ఈవెన్ అమెజాన్, మెటా, గూగుల్ ఇట్లాంటి పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీల దగ్గర కూడా ఇంత వెరిఫైడ్ యూజర్ డేటాబేస్ లేదు. నెక్స్ట్ రెండోది ఏంటంటే జియో ఇచ్చిన యాప్స్. జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో మార్ట్, మై జియో. వీటితో మీ ఇంట్రెస్ట్ ఏందో తెలుసుకుంది జియో. మీరు ఏ వీడియోలు చూస్తున్నారు, ఏ భాషలో మీకు కంటెంట్ కావాలి, ఏ టైంలో యూజ్ చేస్తున్నారు, మీ షాపింగ్ అలవాట్లేంది, మీ మ్యూజిక్ టేస్ట్ లేంది, ఎట్లాంటి సినిమాలు చూస్తున్నారు, ఇవన్నీ ఈ డేటా అంతా జియో సేకరించగలిగింది. అంటే ఒక విధంగా జియో యూజర్ల అందరి బిహేవియరల్ డేటా రిలయన్స్ దగ్గర ఉంది. ఇక మూడోది ఏంటంటే నెట్వర్క్ లెవెల్ డేటా. ఇది మామూలుగా ఓన్లీ జియో దగ్గర కాదు, అన్ని టెలికాం కంపెనీల దగ్గర ఉంటుంది. అట్లాంటిది జియో దగ్గర కూడా ఉంది. అదేంటంటే మీరు రోజుకి ఎంత మొబైల్ డేటా వాడుతున్నారు, మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారు, ఎక్కడ సిగ్నల్స్ ఎక్కువ, మీరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, మీ లొకేషన్ హిస్టరీ, మీ పీక్ టైమ్స్ ఏంటి, మీరు ఏ టైంలో ఫ్రీగా ఉంటున్నారు, మీరు ఏ టైంలో బిజీగా ఉంటున్నారు, దీన్ని బట్టి మీకు వచ్చే కాల్స్, అడ్వర్టైజింగ్ కాల్స్, వీటన్నిటిని ఈ జియో సెట్ చేసుకుంటుంది అనమాట. జియో ఎందుకు ఇదంతా కలెక్ట్ చేసి పెట్టుకుంది? దీని వెనక రిలయన్స్ మాస్టర్ స్ట్రాటజీ ఏంది? ఏం లేదు, ఒకటి జనాలకి ఫ్రీగా డేటా అలవాటు చేసింది. ఆ డేటాతో జనాలందరి వెరిఫైడ్ డేటాబేస్ మొత్తం కలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఆ డేటాబేస్తో బిజినెస్ చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తుంది. ఈ డేటాబేస్ను ఉపయోగించే రిలయన్స్ డిజిటల్ ఇండియా ఎకోసిస్టమ్ని నిర్మించగలిగింది. అమెజాన్కి పోటీగా జియో మార్ట్ని తీసుకొచ్చింది. నెట్ఫ్లిక్స్, హాట్స్టార్కి పోటీగా జియో సినిమాని తీసుకురాగలిగింది. జూమ్కి పోటీగా జియో మీట్ని తీసుకొచ్చింది. ఇట్లా ప్రతి రంగంలో మల్టీనేషనల్ కంపెనీలతో జియో పోటీ పడగలుగుతుంది. అందుకే ఇప్పుడు ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీలు కూడా కొన్ని బిలియన్ల కొద్ది డాలర్లు జియోలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వీటన్నిటికీ కారణం ఒకటే, ఇండియాలో రియల్ డిజిటల్ వెరిఫైడ్ డేటాబేస్ జియో దగ్గర మాత్రమే ఉంది కాబట్టి. ఒక్క లైన్లో చెప్పాలంటే జియో ఫ్రీగా డేటా ఇచ్చి దాన్ని కోట్లాది మంది యూజర్లకు అలవాటు చేసింది. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియరల్ డేటా మొత్తం కలెక్ట్ చేసుకుంది. దాంతో ఇప్పుడు ఇండియాలో ఒక డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించింది. ఇదే జియో సక్సెస్ వెనుకున్న అసలైన రహస్యం. కోట్లాది మంది భారతీయుల డేటాని, వ్యక్తిగత డేటాని ఒక రకంగా దొబ్బేసి ఈ సామ్రాజ్యాన్ని నిర్మించిందనమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.